హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీఎస్పీఎస్సీ నుంచి ఇంతకుముందు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అప్డేట్ వచ్చేసి మనం క్లియర్గా చూసినట్లయితే ఇటీవల రిలీజ్ చేసినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ అనేటివి, అప్లికేషన్ లింక్స్ అనేటివి యాక్టివేట్ కావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా కొంచెం సైట్ని అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో దీనికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ముందుగా వచ్చేసి ఎవరైతే కొత్త క్యాండిడేట్స్ ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి అప్లై చేస్తున్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేసి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి, వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించి. అలాగే ఎవరైతే ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ ఎడిట్ ఓటీఆర్ పైన క్లిక్ చేయండి. మీకు ఏమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ చేసినా కానీ ఇక్కడ ఎడిట్ అయితే చేసుకునే వీలు ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ని. అలాగే ఇక్కడ బ్లూ బాక్స్లో చూసినట్లయితే గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి. ఇక గ్రీన్ కలర్ బాక్స్ వచ్చేసి గ్రూప్ 1 సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి ఇది వచ్చేసి గ్రూప్ 1 సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక అదర్ సర్వీసెస్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ముందుగా మనం వన్ టైం న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇలాంటి డీటెయిల్స్ అడుగుతాయో ఒకసారి క్లియర్గా చూద్దాం. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అడగడం జరుగుతుందని. ముందుగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఓటీఆర్, నో అవర్ టీఎస్పీఎస్సీ ఐడి లేదా అప్డేట్ మొబైల్ నెంబర్ కూడా మీరు అప్డేట్ చేసుకునే వీలుంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్గా నాకు టీఎస్పీఎస్సీ ఐడి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా షేర్ చేస్తే కూడా నేను చేసే వీలుంటుంది. ఇక మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో షేర్ చేయదు కాబట్టి, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయదు కాబట్టి ఇక్కడ యూజర్ మాన్యువల్ ద్వారా నేను క్లియర్గా చెప్తాను. న్యూ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఇక్కడ మనం యూజర్ మాన్యువల్ పైన క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ మాన్యువల్ అనేది కనబడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఓటీఆర్ డెమో స్టెప్స్, దిస్ ఇస్ డెమో పర్పస్ ఓన్లీ, దిస్ డీటెయిల్స్ ఈస్ ప్రొవైడెడ్ హియర్ ద డెమాన్స్ట్రేషన్ పర్పస్ అండ్ విల్ నాట్ బీ సబ్మిటెడ్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ముందుగా ఏ డీటెయిల్స్ అడుగుతుంది అంటే టీఎస్పీఎస్సీ ఓటీఆర్కి ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి యూనిక్ ఆధార్ అడుగుతుందని, ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎలాంగ్ విత్ నేమ్స్తో సహా. అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క నేమ్ అండి. యాజ్ పర్ ది ఎస్ఎస్సి ప్రకారం మీ నేమ్ని మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క జెండర్ మేలా ఫీమేల్ అనేది ఇక్కడ క్లియర్గా టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి. అలాగే ప్లేస్ ఆఫ్ డిస్టిక్ అంటే మీరు ఎక్కడ పుట్టారనేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఆసిఫాబాద్, హన్మకొండకు సంబంధించి కొన్ని జిల్లాలు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీ యొక్క మండలం అండి, మీ యొక్క మండల వైజ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరైతే క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి విలేజ్ అండి. విలేజ్ విలేజ్ తర్వాత మీ యొక్క కమ్యూనిటీ అండి, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, సంబంధిత కమ్యూనిటీ సంబంధించి కూడా ఇక్కడ అన్ని కమ్యూనిటీస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాదర్ నేమ్ అండి. ఫాదర్ నేమ్ ఖచ్చితంగా మీ యొక్క మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే నేమ్ని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క మదర్ నేమ్ కూడా, అలాగే మీ యొక్క మదర్ టంగ్ అండి, తెలుగు లేదా ఇంగ్లీషా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయండి. మీ యొక్క రిలీజియన్ అండి, హిందువా లేకపోతే ముస్లిమా సంబంధించి. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలకు సంబంధించి కూడా ఇక్కడ ఈ బ్లాంక్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించి ఒకవేళ మీరు ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ అంటే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇక్కడ ఉంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే ఆర్ యూ క్లైమింగ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్, మీకు ఏమైనా స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించిన కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ట్రైబల్స్ సంబంధించిన క్యాండిడేట్స్, వారికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఉంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేసి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే హ్యావ్ వర్క్ కూడా యాజ్ ఇన్స్ట్రక్షన్ ఎన్సీసీ క్యాండిడేట్స్ సంబంధించి ఎవరైనా ఇన్స్ట్రక్ట్గా వర్క్ చేసే ఉంటే మాత్రం వారికి సంబంధించి కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ ఎంప్లాయ్ అని అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీరు మళ్ళీ ప్రివ్యూగా చూడాలనుకుంటే ప్రివ్యూ బటన్ మీద అయితే క్లిక్ చేయవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రివ్యూ కింద రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు
ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. ఇక అడ్రస్ వచ్చేసి మనం క్లియర్‌గా చూసుకున్నట్లయితే మీకు ఫ్లాట్ నెంబర్ అడగడం జరుగుతుంది. మీరు ఏ అడ్రస్ ఇవ్వాలని చాలామంది క్యాండిడేట్స్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీ యొక్క పర్సనల్ అడ్రస్ అంటే మీ ప్రెజెంట్ మీ యొక్క విలేజ్ సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు అంటే చాలామంది క్యాండిడేట్స్ అయితే ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చేసి లైబ్రరీ ఇక్కడ సెంటర్స్‌లలో ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది క్యాండిడేట్స్‌కి ఎక్కడ అడ్రస్ ఇవ్వాలో తెలియట్లేదు. అడ్రస్ వచ్చేసి మీ విలేజ్ అడ్రస్ ఇవ్వండి. ఏమన్నా మీకు దేనికైనా కమ్యూనికేషన్ పరంగా కూడా మీ ఓన్ అడ్రస్ ఇస్తే మాత్రం బెటర్. ఇక ఫ్లాట్ నెంబర్ ఇచ్చేయండి. అలాగే మీ యొక్క కాలనీ నేమ్, అలాగే టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ సంబంధించి, అలాగే స్టేట్ అని మనకు తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణకు సంబంధించి ఇవ్వచ్చు. పిన్ కోడ్, మీ యొక్క పోస్టల్ పిన్ కోడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే మీకు ఏదైనా అడ్రస్ కానీ లేకపోతే ఏమైనా కమ్యూనికేషన్ పరంగా కానీ ఏమన్నా మీకు ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఏమన్నా ఫైల్స్ సంబంధించి ఫ్యాక్స్ మెసేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ పిన్ కోడ్కి అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ ప్రీవియస్ ఇచ్చిన అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎబో అయితే సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ క్లియర్గా ఉండడం జరుగుతుంది. ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు సరిపోతుందండి. ఇది డీటెయిల్గా రావడం జరుగుతుంది. అదే ఫిల్అప్ కావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక స్టడీ డీటెయిల్స్ అండి. స్టడీ వచ్చేసి ఇక లోకల్ క్యాండిడేట్ ఎవరు అవుతారంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 1st to 7th క్లాస్ ఒకటే స్టేట్ కాదండి, ఒకటే డిస్టిక్లో చదివి ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ ఆ డిస్టిక్కి లోకల్ క్యాండిడేట్ అయితే కావడం జరుగుతుంది. అది ఖచ్చితంగా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చాలా ప్రీవియస్ వీడియోస్ నేను గత 2-3 సంవత్సరాల క్రితం కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ ఒకసారి ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మీరు స్టడీ సర్టిఫికేట్ అకాడమిక్ ఇయర్గా ఏదేది ఇవ్వాలంటే ఏ క్లాస్ వరకు అడగడం జరుగుతుందంటే మీకు 7th క్లాస్ వరకు అయితే అడగడం జరుగుతుందండి. 1st to 7th క్లాస్ వరకు. ఒకవేళ మీకు ఒక 2-3 క్లాసెస్ ఒకవేళ మిస్ అయినా కానీ మీరు వాటికి సంబంధించిన అకాడమిక్ ఇయర్ సంబంధించి ఎంఆర్ఓ గారిని అయితే కన్సల్ట్ కాండి. అక్కడ మీకు వారు ఒక ఫామ్ ఫిల్అప్ చేసేసి అక్కడ స్టాంప్ ఇచ్చేసి సైన్ చేస్తారు. దానికి సంబంధించిన రెసిడెన్స్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు అండి, అకాడమిక్ ఇయర్ అడుగుతుంది, 1st క్లాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే టైప్ ఆఫ్ స్టడీ, ఏ స్టడీ చేశారు, రెగ్యులరా లేకపోతే ఇర్రెగ్యులర్ సంబంధించి అడగడం జరుగుతుంది. అలాగే ఆ క్లాస్ యొక్క డిస్ట్రిక్ట్ అడగడం జరుగుతుంది. అలాగే మండల్, అలాగే విలేజ్ అడుగుతుంది. అలాగే స్కూల్ నేమ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయమని అడగడం జరుగుతుంది. ఇది మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా మ్యాండేటరీ అంటే ఇది వచ్చేసి లోకల్ రిజర్వేషన్ని ఎలా వర్తిస్తుందో ఈ యొక్క అకాడమిక్ ఆధారంగానే లోకల్ రిజర్వేషన్ అనేది చేస్తారు. అంటే ఎవరు లోకల్ అవుతారు అనేసి ఇక్కడ 1st to 7th క్లాస్ వరకు మీరు డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. ద ఫాలోయింగ్ జోన్స్ ఇన్ తెలంగాణ స్టేట్కి సంబంధించి అంటే జోన్లకు తెలియదండి ఎవరు ఏ జోన్కి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అనేసి. నాది వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే నాది వరంగల్ కాబట్టి భద్రాద్రి 4th జోన్ అనేది నాకు జోన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మీ జోన్ బట్టి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే నోట్ అండి, మల్టీ జోన్ 1లో జోన్ 1, జోన్ 2, జోన్ 3 అండ్ జోన్ 4 అయితే ఉంటాయండి. అలాగే మల్టీ జోన్ 2లో జోన్ 5 అండ్ జోన్ 6, జోన్ 7th వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ స్టడీ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుందండి. ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఎస్ఎస్సి డీటెయిల్స్లోనే డిస్ట్రిక్ట్, స్టేట్, బోర్డ్ అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక డిస్ట్రిక్ట్ మీ యొక్క ఎస్ఎస్సి యాజ్ పర్ ద ఎస్ఎస్సి ప్రకారం మీ డిస్ట్రిక్ట్ ఎక్కడ చదవాలనేసి డిస్ట్రిక్ట్ అడగడం జరుగుతుంది. అలాగే మీ యొక్క బోర్డు అండి, అంటే రెగ్యులర్గా ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన బోర్డు. ఆ బోర్డా లేకపోతే సిబిఎస్ఈ సంబంధించిరా లేకపోతే రెగ్యులరా లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూటా లేకపోతే మోడల్ స్కూల్ సంబంధించిన బోర్డులకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. మీది యాజ్ పర్ ద ఎస్ఎస్సి మేము మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేయండి. ఇక మంత్ ఆఫ్ పాస్ అందులోనే ఉంటుంది, ఏ మంత్లో పాస్ అయ్యారని, మార్చ్లా లేకపోతే జూన్లోనా లేకపోతే దానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇయర్ ఆఫ్ పాస్ 2015, 17, 1997 దానికి సంబంధించి అడగడం జరుగుతుంది. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ అండి, ఎక్కడ స్టడీ చేశారనేది ఒక విలేజ్లోనా లేకపోతే పక్క మండల్లోనా లేకపోతే ఇంకా వేరే ఒక గ్రామంలోనా అనేసి అడగడం జరుగుతుంది. అలాగే స్కూల్ యొక్క నేమ్ అనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. అలాగే పర్సెంటేజ్ అంటే మీకు 9.5 వచ్చిందా లేకపోతే అప్పుడు గ్రేడ్స్ లేవు కదా మార్క్స్ కాబట్టి 900 వచ్చిందా, 500 వచ్చిందా, 600 వచ్చిందా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10th ప్లస్ ఇంటర్ అంటే ఇంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 10th లాగే ఉంటుంది.
అండ్ దీంట్లో డిస్ట్రిక్ట్ నేమ్ అడగడం జరుగుతుంది. అలాగే బోర్డు నేమ్, బీఐ సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే గ్రూప్ ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, హెచ్ఈసీయా, ఎంఈసీ సంబంధించిన గ్రూప్స్ అడగడం జరుగుతుంది. ఇక మంత్ ఆఫ్ పాస్, ఏ మంత్లో పాస్ అయ్యారో, అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అడగడం జరుగుతుంది. అలాగే ఒక ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. అలాగే కాలేజ్ నేమ్ అడగడం జరుగుతుంది. అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ, అలాగే మీ యొక్క పర్సంటేజ్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఇక పాలిటెక్నిక్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ అది వచ్చేసి రెగ్యులర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సంబంధించి, ఇది వచ్చేసి డిప్లొమా క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ పాలిటెక్నిక్ డీటెయిల్స్కి సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. ఈ పాలిటెక్నిక్ సంబంధించి ఎందుకు అడుగుతుందంటే కొంతమంది క్యాండిడేట్స్ 10th కంప్లీట్ కాగానే డిప్లొమా కోర్సెస్ చేస్తారు, లైక్ ఐటీఐ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా పాలిటెక్నిక్ సంబంధించిన స్టూడెంట్స్. ఇక గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ నేమ్, అలాగే యూనివర్సిటీ నేమ్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నా చూసుకోవచ్చు. ఇక్కడ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, ములుగుకు సంబంధించిన అన్ని 33 డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీకి సంబంధించి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుందండి అందరికీ. కొన్ని కాలేజెస్కి అయితే ఓపెన్ సంబంధించిన యూనివర్సిటీస్ అయితే ఉంటాయి కదా, వారికి సంబంధించి ఈ అప్లై చేసుకుంటే వర్తిస్తుందని చాలామంది అడగడం జరిగింది. ఫ్రెండ్స్ ఓపెన్ కానీ, డిస్టెన్స్ కానీ, రెగ్యులర్ కానీ ఇలాంటి యూనివర్సిటీ అయినా మీరైతే సెలెక్ట్ చేసుకోండి, ఏం పర్లేదు. అలాగే మీ యొక్క బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ గ్రూప్ అన్నమాట. అలాగే మంత్ ఆఫ్ పాస్ అండి, మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు అనేసి. అలాగే ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయిన అకాడమిక్ ఇయర్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే హాల్ టికెట్ నెంబర్ అండి, అలాగే మీ యొక్క కాలేజ్ నేమ్, అలాగే ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ మార్క్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ డీటెయిల్స్ అండి, అంటే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీకి సంబంధించిన కానీ, ఇంటిగ్రేటెడ్ జువాలజీ, ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఎవరైతే చేసే ఉంటారో వారికి సంబంధించి కూడా అడిషనల్గా మీకు క్వాలిఫికేషన్ అనేది అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ కొంతమంది క్యాండిడేట్స్ రెగ్యులర్ చేస్తారు, మరికొద్ది క్యాండిడేట్స్ డిస్టెన్స్లో ఉంటారు. ఇంకా కొంత క్యాండిడేట్స్ అయితే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేసి ఇక్కడ చదువుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిమిలర్గా దానిలాగానే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అండి, మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారనేసి, అలాగే మీ యొక్క నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, సబ్జెక్ట్ ఎందులో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారనేది అడగడం జరుగుతుంది. ఎంఏ ఏషియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ సంబంధించి, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్, ఎంఏ అలాగే ఎంఏ తెలుగు, సివిక్స్ సంబంధించి కొన్ని తదితర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎంఎస్సి ఆర్థ్రోపాలజిస్ట్ ఓయూ, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్, ఎంఎస్సి ఇన్ఆర్గానిక్, అలాగే ఎంఎస్సి మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే మినరల్ కెమిస్ట్రీ, న్యూక్లియర్, ఆర్గానిక్, ఫిజిక్స్ అండ్ టెక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అంటే జనరల్ సైన్స్ గ్రూప్స్ చూసుకున్నట్లయితే ఎనిమల్ బయాలజీ, అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అని, బయోకెమిస్ట్రీ అని, ఎంఎస్సి బాటనీ, జువాలజీ అని, కెమిస్ట్రీ అని, ఇక్కడ దానికి సంబంధించిన వివిధ కోర్సులు అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. వాటికి సంబంధించి కూడా నేను అప్లికేషన్ ప్రాసెస్ ఎవరైనా అంటే నాదే చేస్తాను, నాది ప్రీవియస్ నేను గ్రూప్ 1 అప్లై చేశారు కాబట్టి నేను ప్రీవియస్ డీటెయిల్స్లో మీకు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక మంత్ ఆఫ్ పాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇయర్ ఆఫ్ పాస్ సంబంధించి సేమ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ సంబంధించిన లాగానే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా స్పెషలైజేషన్ అడగడం జరిగిందండి, మీరు ఎందులో స్పెషలైజేషన్ చేస్తున్నారు అనేసి అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా. ఫ్రెండ్స్ ఇక ఎంఫీల్డ్ డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుందండి. వాటికి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన గ్రాడ్యుయేట్స్కు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పిహెచ్డి సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇవే కాక మీకు అడిషనల్గా ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం, అంటే కొందరికి వొకేషనల్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి కానీ ఏమైనా తదితర కోర్సులు చేసిన, అంటే కొంతమంది ఎంఎల్టీ చేస్తారు, డిఎంఎల్టీ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఉంటారు కాబట్టి, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి వొకేషనల్ కోర్సెస్ అయితే ఏమున్నాయో వాటికి సంబంధించి యాడ్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్, అలాగే డిస్ట్రిక్ట్ నేమ్, అలాగే నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ సంబంధించి, అలాగే వారి యొక్క గ్రూప్, హాల్ టికెట్ నెంబర్ అడగడం జరుగుతుంది. కాలేజ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సంబంధించి కూడా అడగడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వన్ అయితే చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా సర్టిఫికెట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక అన్ని సర్టిఫికెట్స్ అనేది సబ్మిట్ చేయాలా అని చాలామంది క్యాండిడేట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అన్ని అవసరం లేదండి, బట్ మీ దగ్గర ఉన్న వాటికి అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే
మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర నాన్ క్రిమీ లేయర్ ఉంటే మాత్రం సబ్మిట్ చేసేయండి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అడుగుతారు ఖచ్చితంగా. ఒకవేళ ఉంటే మాత్రం ఉన్న సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాండేటరీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మీ యొక్క ఫోటో అండి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, సైన్ ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సర్టిఫికేట్స్ అప్లోడ్ సమయంలో దిస్ ట్యాబ్ డీటెయిల్స్ విల్ బి నాట్ బి ఆటో సేవ్డ్ అంటిల్ ద సబ్మిటెడ్ ద ఫామ్ అండ్ అప్లోడింగ్ ద సర్టిఫికేట్ ఇన్ ఆప్షనల్ అండ్ నాన్ మ్యాండేటరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మీరు ఎలాంటి బాధనైతే పడొద్దు. ఇక అప్లోడ్స్ ఫర్ బేసిక్ ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతారంటే, ముందుగా వచ్చేసి కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. యాజ్ పర్ ద మీ ఫాదర్ నేమ్ ఖచ్చితంగా ఉండాలి. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అంటే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే ఎన్సీసీ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి మీరు ఎలాంటి కమ్యూనిటీలో ఉండరు కాబట్టి మీకు సపరేట్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. వానికి సంబంధించి అప్లై చేస్తే సరిపోతుంది. ఇక ఎంప్లాయీ సర్వీస్ సర్టిఫికేట్ అంటే మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే మీకు ఎంప్లాయీ నుంచి ఎన్ఓసీ సర్టిఫికేట్ ఉంటుందండి. ఆ ఎన్ఓసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. స్పోర్ట్స్ కేటగిరీ కూడా అంతే, మీకు స్పోర్ట్స్ సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నాన్ క్రిమీ లేయర్ సంబంధించి ఖచ్చితంగా నాన్ క్రిమీ లేయర్ ఉంటే మాత్రం అప్లై చేయండి, లేకపోతే పర్లేదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బోనాఫైడ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. మీరు ఒకవేళ మీకు ఫస్ట్ క్లాస్ బోనాఫైడ్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది వచ్చేసి లోకల్ రిజర్వేషన్ని వర్తిస్తుంది కాబట్టి ఈ డీటెయిల్సే మీకు లోకల్గా క్యాండిడేట్ అప్లికేబుల్ అవుతారా లేదా అనేది ఈ ఫస్ట్ టు 7th క్లాస్ సంబంధించిన బోనాఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్సే నిర్ణయిస్తాయి. దానికి సంబంధించి ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ టు 7th క్లాస్ వరకు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లోడ్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు 10th క్లాస్ సంబంధించి ముందుగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్ అండి. నెక్స్ట్ వన్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, అంటే మీరు పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది కదా. కొంతమంది పాలిటెక్నిక్ డిప్లొమా సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది, కొంతమందికి గ్రాడ్యుయేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటుంది. మీ యొక్క గ్రాడ్యుయేషన్ బట్టి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ పీజీ అండ్ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లోడ్ చేయడానికి ఉంటుంది. అలాగే అడిషనల్ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫోటోగ్రాఫ్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మీకు కొంత ఐడియా ఉంటుందండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే ఫైల్ ఫార్మాట్ అంటే ఫోటో ఫార్మాట్ ఏ విధంగా ఉండాలంటే, ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసే ఫోటోకి ఎన్ని బ్లర్ ఉండొద్దండి. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్స్ కొంచెం నీట్గా ఉండాలి. అలాగే ఫోటో వచ్చేసి ఖచ్చితంగా 40 to 50 KB మధ్యలో ఉన్న ఫోటోని మాత్రమే అప్లోడ్ చేయండి. ఎందుకంటే 1 MB ఫొటోస్ అయితే అప్లోడ్ చేయడానికైతే కుదరదు. ఎందుకంటే అది యాక్సెస్ కాదు, తీసుకోదు మళ్ళీ సిస్టమ్ అనేది. ఇక లెంత్ కూడా, డైమెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే లెంత్లో ఉండాలంటే కొంచెం ఇదే లెంత్లో ఉంటే మాత్రం పర్లేదు. అలాగే సైన్ వచ్చేసి నీట్గా సైన్ చేయండి. బ్లాక్ పెన్తో కానీ బ్లూ పెన్తో చేసినా పర్లేదు, ఎందుకంటే హాల్ టికెట్లో వస్తుంది. బట్ మీ ఫోటో మాత్రం మంచిగా లేటెస్ట్ ఫోటో ఉంటే అప్లోడ్ చేయండి. ఇలాంటి కొంతమంది ఓల్డ్ ఫొటోస్ పెడతారండి. ఎందుకంటే ఓల్డ్ ఫోటో వచ్చేసి మనకు మళ్ళీ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కాకుండా మీకు హాల్ టికెట్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మాత్రం కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. బట్ మీకు లేటెస్ట్ ఉంటే ఫోటో మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ బ్రౌజర్ పైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మీ యొక్క మీరు ఎందులో అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఫోన్లో అప్లోడ్ చేసినా మాత్రం ఫోను ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సిస్టంలో అప్లోడ్ చేస్తే సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఇది అప్లోడ్ చేసినాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ లాస్ట్ వన్ డిక్లరేషన్ అడగడం జరుగుతుందండి. ఇది ఒక డిక్లరేషన్ మాత్రమే. మీకు ఇవన్నీ అప్లోడ్ చేసినాక ఐ హ్యావ్ యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ అని అడగడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ పెట్టినాక ఇక్కడ ప్రివ్యూ బటన్ పైన ఖచ్చితంగా క్లిక్ చేయాలండి. ఎందుకంటే ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునే వీలు ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా చెక్ చేసుకున్నాక ఇక్కడ అడగడం జరుగుతుందంటే ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది అడగడం జరుగుతుందండి. ఈ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ
క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిటర్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అని వచ్చేసి మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోమని అంటుందండి. ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే మీకు అప్లికేషన్ సమయంలో మీకు అది హాల్ టికెట్ సమయంలో కానీ మీకు ఒక భద్రంగా ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది అందులో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే టీఎస్పీఎస్సీ ఐడితో సహా ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను చెప్పకపోయినా అంటే అడ్మిన్ చెప్పకపోయినా కానీ మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్సే ఉంటారు. వారు కూడా మీకు మీ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేసే టైం అయితే ఇస్తారు వాళ్ళు కూడా. ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క గ్రూప్ 1 అప్లికేషన్ అంటే ఓటీఆర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డెమో వీడియో మాత్రమే. అంటే టీఎస్పీఎస్సీకి దీనికి సంబంధించి అఫీషియల్గా డెమో సంబంధించి కూడా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇచ్చింది. బట్ ప్రీవియస్ గవర్నమెంట్ మాత్రం ఇలాంటి టీఎస్పీఎస్సీ సంబంధించి ఇలాంటి ఇవ్వలేదు. బట్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ లేదా యూజర్ గైడ్ ఇచ్చింది. బట్ ఇప్పుడైతే కొంచెం సైట్ని అప్డేట్ చేసి ఈ ఓటీఆర్ సంబంధించి కూడా ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినందుకు ఇక్కడ క్లియర్గా టీఎస్పీఎస్సీకి అయితే మనకు ఒక చిన్న థ్యాంక్స్ అయితే చెప్పొచ్చు అండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు టీఎస్పీఎస్సీ సంబంధించిన ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేయండి. చేసుకున్నాక మీ యొక్క గ్రూప్ 1 అప్లికేషన్ అయితే కొనసాగించండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.